నుంచి హీరోలు అరంగేట్రం చేస్తుంటే హడావుడి మామూలుగా ఉండడం లేదు. గత ఏడాది అఖిల్ విషయంలో ఎంత హంగామా నడిచిందో తెలిసిందే. ఇక టాలీవుడ్లో తరువాతి పెద్ద అరంగేట్రం అంటే నందమూరి మోక్షజ్ఞదే. తన కొడుకు అరంగేట్రం 2017లోనే అని ఆల్రెడీ బాలయ్య ప్రకటించేశాడు కూడా. అయితే హీరోగా మోక్షజ్ఞ అరంగేట్రం వచ్చే ఏడాది జరుగుతుందో లేదో కానీ అతను 2017లో తెర మీద కనిపించడం మాత్రం పక్కా. బాలయ్య 100వ సినిమా గౌతమిపుత్ర శతకర్ణిలో మోక్షజ్ఞ కూడా ఓ క్యామియో రోల్ చేస్తాడన్నది ప్రస్తుతానికి ఉన్న సమాచారం. ఆ సినిమాలో ఎలా ఉంటాడో గానీ మోక్షజ్ఞ లేటెస్ట్ లుక్ అయితే బాగుంది. ఈ రోజు మోక్షజ్ఞ పుట్టినరోజు. ఈ సందర్భంగా పిఆర్ఓలు వంశీశేఖర్ అతడికి విషెస్ చెబుతూ ఓ యాడ్ ఇచ్చారు. అందులో మోక్షజ్ఞ లుక్ చాలా బాగుందనే టాక్ వస్తుంది. ఇప్పటిదాకా చాలా వరకు నున్నటి షేవ్ తోనే కనిపించిన నందమూరి చిన్నోడు ఇందులో కొద్దిగా గడ్డంతో రఫ్ లుక్ లో కనిపించాడు. చిన్నప్పుడు మోక్షజ్ఞ లుక్స్ చూస్తే హీరోగా సరిపోతాడా అన్న సందేహాలు కలిగాయి. కొంచెం బబ్లీగా కనిపించాడు అతను. కానీ లేటెస్ట్ లుక్ లో మోక్షజ్ఞ డిఫరెంట్ గా ఉన్నాడు. హీరో అయ్యే దిశగా లుక్స్ కూడా మార్చుకునే ప్రయత్నం జరుగుతున్నట్లుంది. ఇంతకీ శతకర్ణిలో రాజకుమారుడిగా అతను ఎలా ఉంటాడన్నది ఆసక్తికరం.